ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మరి స్వర్ణమాల పత్రి మేడంకు, అతిరథ మహారాజులుగా ఇంత గొప్ప యజ్ఞాన్ని ప్రపంచ శాంతి కోసం నిర్వహించడానికి సహాయం చేస్తున్నటువంటి అన్ని పిఎస్ఎస్ మూమెంట్ వ్యవస్థాపకులు, మరి ఫౌండింగ్ మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్, మరి ముఖ్యంగా ఈ కొత్త బీజాన్ని స్టార్ట్ చేసినటువంటి పిఎంసి తెలుగు యాజమాన్యం నుంచి మరి దాన్ని సపోర్ట్ చేసినటువంటి షేర్ హోల్డర్స్ కానీ, శ్రోతలు కానీ, ప్రేక్షకులు కానీ, మరి ఈరోజు చాలామంది మీడియా ద్వారా ఈరోజు దీన్ని వాచ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం అద్భుతంగా పిఎంసి నుంచి ఈ కొత్త ధ్యాన యజ్ఞానికి పరవడి చుట్టాము. ఈరోజు పత్రిజీ యొక్క కనుసన్నల నుంచి, ఆలోచన నుంచి పుట్టినటువంటి ధ్యాన ఆరోగ్యం, మొదట్లో అది ధ్యాన వైద్యం, తర్వాత ధ్యాన ఆరోగ్యం, తర్వాత స్పిరిచువల్ ట్యాబ్లెట్లుగా రూపాంతరం చెంది దాని అనుబంధ శాఖలుగా ప్రజల్లోకి విరివిగా ధ్యానాన్ని తీసుకెళ్ళడానికి ఆనంద బ్రహ్మ అన్న అంశాన్ని ఇదే తిరుపతి పట్టణంలో పత్రిజీ ఒక 20 సంవత్సరాల క్రితమే దాన్ని నామకరణం చేశారు, ఎంజాయ్మెంట్ సైన్స్ అని. దాన్ని ప్రామాణికంగా తీసుకొని మరి విశేషంగా అటు ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు, మరి ధ్యాన ఆరోగ్య సదస్సులు కొన్ని లక్షలు వేలు నిర్వహిస్తూ ఈరోజు మరి 14 కంట్రీస్లో 1000 మంది పైగా కౌన్సిలర్స్ యాక్టివ్గా వర్క్ చేస్తూ, మరి హెల్త్ అనే దానికి పత్రిజీ ఏదైతే మనకు ఒక మూల అర్థాన్ని ఇచ్చారో దాన్ని ఈరోజు ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ వ్యవధిలో ఏ రకంగా మనం అనారోగ్యాన్ని ఆధ్యాత్మికంగా ధ్యానంతో మరి జ్ఞానంతో తగ్గించుకోవచ్చు అని కొన్ని కేస్ స్టడీస్ వింటూ మనం దాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సాధారణంగా మనం ధ్యానంతో ఒక అనారోగ్యం తగ్గించుకోవడం అంటే చిన్న చిన్న సమస్యలు, ఆలోచనలు, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు, ఆ మానసికంగా ఉన్న ఒత్తిడి, ఇవి మాత్రం తగ్గుతాయి అని మనం అనుకుంటాం మామూలుగా అయితే. కానీ చాలా పెద్ద అనారోగ్యమైనా కూడా దాన్ని ఒక పరిణితి చెందిన ఆత్మగా, ఇవాల్వ్డ్ కాన్షియస్నెస్గా, ఆ గతజన్మల సంస్కారం ఉన్నవాళ్ళు ఈ జన్మలో ఎలాంటి ఛాలెంజ్ తెచ్చుకున్నా దాని నుంచి బయటపడవచ్చు అన్నటువంటి ఒక డీటెయిల్డ్ హిస్టరీ ఒక 4 to 5 మినిట్స్లో లక్ష్మీ ప్రసన్న మేడము, షీఈ్ ఏ వండర్ఫుల్ టీచర్. అండ్ పత్రికారు ఎలా అయితే ఉద్యోగ విరమణ చేశారో అలా తన పర్పస్ని, తన ధ్యేయాన్ని తెలుసుకొని తను వాలంటరీగా జాబ్ రిజైన్ చేసి ఈరోజు తమిళనాడు మొత్తానికి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నారు. ఆవిడకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక ఫ్యూ మినిట్స్ ఆవిడ జర్నీ విందాం. అప్పుడు నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ ప్రసూన, తిరుపతిలోనే ఉంటాను నేను. నా చిన్నతనంలో ఒక 3 years అప్పుడు పోలియో రావడం, ఓ 11 ఏళ్ల వయసులో ఒక చిన్న గడ్డలాగా వీపులో రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత అసలు ఏంటి కంప్లైంట్ అని అమ్మ నాన్న నన్ను అప్పుడు మద్రాస్ అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నాం. ఒక 1 year పాటు చెన్నైలో సో మెనీ హాస్పిటల్ డాక్టర్స్ని కలవడం జరిగింది. వాళ్ళు నా 8th క్లాస్లో నాకు తెలిసిన సంఘటన ఏంది డాక్టర్ ద్వారా విషయం ఏంటంటే, ఇది పర్మనెంట్గా ఉన్నటువంటి విషయం, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, మరి ఇది ఎలాగే ఉంటుంది, దీనివల్ల నర్వ్ సిస్టమ్ యొక్క ఇది అయ్యి ఒక పెరాలసిస్ లాంటిది అటకయ్యే అవకాశం ఉంటుందని, ఇలాంటిది నా 8th క్లాస్లో నేను వినడం జరిగింది. అప్పటి నుంచి చాలా భయం, ఇంట్లో వాళ్ళకి నాకు కూడా ఏం జరుగుతుందో ఏమో అని. డాక్టర్ సజెషన్స్ కూడా ఎక్కువ హెవీ వర్క్ చేయకూడదు, ఎక్కువ దూరం వెళ్ళకూడదు, నడవకూడదు, జర్నీ చేయకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్తోని నేను నా లైఫ్ భయంతోనే స్టార్ట్ అయింది. ఒక ఏజ్లో బాగా ఊహ తెలిసిన వయసు నుంచి భయంతోనే జీవించాను నేను. దాని తర్వాత అన్నీ జరుగుతూ మళ్ళీ ఒక 33 years అప్పుడు మళ్ళా నాకు పడిపోవడం జరిగింది. పడ్డప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు పెయిన్ లేదు, కానీ పెయిన్, విపరీతమైన పెయిన్, కూర్చోలేను, నిల్చుకోలేను, అలాంటి పెయిన్ అనమాట. అలాంటి సమయంలోనే ఒకరిద్దరు మాస్టర్స్ నాకు మెడిటేషన్ చేయండి తగ్గిపోతుంది అని చెప్పేశారు. కానీ ఆ మాటతో నేను పట్టుకోలేకపోయాను. అప్పుడే ఒక మాస్టర్ గారు వైజాగ్ నుంచి వచ్చారు. ఆయన చెప్పారు,
పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ స్టార్ట్ చేశారు పత్రి గారు. దాన్ని డాక్టర్ జీకే గారు ఓపెన్ చేశారు. అండ్ అక్కడికి నేను వెళ్ళినప్పుడు నేను ఆయన డాక్టర్తో పర్సనల్గానే మాట్లాడి, సార్ ఇలా ఒక 33 ఇయర్స్ ఆవిడ డాక్టర్స్ ఇంకా లాభం లేదని చెప్పేశారని, అలాంటి వాళ్ళకి కూడా మనం ఏమైనా చేయొచ్చు అంటే వెంటనే మేడంని తీసుకురండి అని చెప్పడం జరిగిందట. ఆ మాట వచ్చి చెప్పారు. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్స్ అనే దాన్ని బాగా ఎక్కువ అనమాట. ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గర పోవడం రావడం, నా యొక్క హెల్త్ గురించి ఎంక్వైరీస్ ఇవన్నీ ఉండేవి కాబట్టి ఇక్కడ డాక్టర్ ఓపెన్ చేశారు అనగానే ఇమీడియట్గా నేను రెస్పాండ్ అయిపోయి నేను వెళ్ళాలని కూర్చున్నాను. అప్పుడు నాకున్న సిచ్యువేషన్ ఏంటంటే మా మదరు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక 1 ఇయర్ కంటే 1 మంత్ కంటే ఎక్కువ ఉండదు అన్న సిచ్యువేషన్ నాది. పైకి కంప్లీట్గా లేవలేకపోతుండేదాన్ని. అలాంటి టైంలో కూడా నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే 3 అంతస్తుల బిల్డింగ్ అది పైన, కింద అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్, ఆ పైన పనికిమాలిన పేషెంట్స్ అన్నట్లుగా ఉండేది. అది ఎక్కడానికి నాకు ఆ మెట్లు ఎక్కడానికి 3 అవర్స్ పట్టిందండి. అలాంటి ఒక సిచ్యువేషన్లో అక్కడ ఒక 1 మంత్ ఉన్నాను నేను. హాస్పిటల్లో బెడ్ ఒకటి కేటాయించారు, బెడ్ మీద పిరమిడ్స్ చేశారు. మెడిటేషన్ నాకు అక్కడ చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి ఒకేసారి పక్కన వాళ్ళ యొక్క అనుభవాలు విని నాకెందుకు తగ్గదు అని ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. చక్కటి బుక్స్ వివరించారు పత్రి గారివి. నాకు జీకే గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పత్రి గారి 40 సీడీలను బైహార్ట్ చేయమన్నారండి. వినమని చెప్పలేదు నాకన్నా, బైహార్ట్ చేయండి అన్నారు. నేను సాహసం అనే సీడీని నిజంగానే 40 సార్లు వినుంటాను. నా లైఫ్లో ఆ తర్వాత చేసినవన్నీ సాహసాలే. అప్పటి వరకు భయంతో ఉన్న నేను సాహసంతోనే అన్ని రకాల పనులు చేశాను. తర్వాత అదంతా పెయిన్ తగ్గడం వచ్చిన తర్వాత, కాకపోతే ఇక్కడ నాకు ఒక చిన్న ఇది కూడా చెప్పాలి. నా చిన్న వయసులో 1 ఇయర్ చెన్నైలో ఉండడం, నా జాబ్ వచ్చిన తర్వాత నా ఫస్ట్ అపాయింట్మెంట్ సతివేడు, చెన్నై బార్డర్, తమిళనాడు బార్డర్. మధ్యలో మా ఇంట్లో ఒక పనమ్మాయి ఉంటే అమ్మాయికి తెలుగు రాదు, మాకు తమిళ్ రాదు. నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఎవరింట్లో ఉండాల్సి వచ్చిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తమిళియన్స్. ఇవి ఎప్పటికప్పుడు వస్తూ ఉండేది తమిళ్, కానీ నేను అంత ఐడెంటిఫై చేయలేదు. కానీ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత సార్ ఇవన్నీ చూసి మీరు తమిళనాడుకి వెళ్ళాలి అంటే మన లైఫ్లో జరిగే సంఘటనలను మనం ఎలా గమనించాలి అనే దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం. అందువల్ల ఈ తమిళ్కి సంబంధించింది తిరిగి తిరిగి నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో దాన్ని గమనించి నేను ఈరోజు తమిళనాడు వర్క్ చేయడం అనేది జరుగుతోంది సార్ సెషన్ మీద. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆ తమిళనాడుని వర్క్ చేయడం అనేది, ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది. అప్పుడు ఎంత ఆనందం ఫీల్ అవుతానో నేను తమిళ్ మాట్లాడుతుంటే నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కాబట్టి చేసేవన్నీ మన ఆనందం కోసమే, మన జ్ఞానం కోసమే. కాబట్టి ఈరోజు ఎక్కడ వర్క్ చేసినా ఏం చేసినా మన ఆనందము మన జ్ఞానం కోసమే అనే తెలుసుకున్నాను. మరి నాలో ఉన్న భయం ఎలా పోయిందనే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సిందే. ఆ ఆత్మ అనేది ఎలా తెలుసా అంటే, ఆత్మ అంటే దయ్యం భూతం అని తెలుస్తారని చెప్పాను నేను ఫస్ట్ సార్కి. ఎవ్రీడే నా లోపల నుంచి బయటకు వచ్చి చిన్న చిన్న కిటికీలు ఉంటే లోపల మా బాబు ఉంటే వాడిని చూడడానికి వెళ్తుంది వస్తుంది. ఎవ్రీడే ఇది జరుగుతూనే ఉంటుంది. నేను మెడిటేషన్ చేసుకున్న ప్రతిసారి నా మొహం దగ్గరకు వచ్చి నేనే చూసుకుంటాను, ఇది నేనా అది నేనా డౌట్ వచ్చేది. ఆ గోడ మీద అక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఉండేది నేనా ఇది నేనా అని డౌట్ వచ్చేది. ఇలా శరీరము ఆత్మ మన సోల్ అనే భావనని నాకు విడదీసి చెప్పింది ఆ 40 డేస్. నాకు ఒక 40 డేస్ పాటు, ఆ 40 డేస్ అయిన తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను 3 మంత్స్ పాటు మౌనం, పర్ డే 10 to 15 అవర్స్ మెడిటేషన్, 1 గంట 2 గంటలు చేయలేదండి, అవర్స్ టుగెదర్ కూర్చుంటే 3 గంటలు అన్నట్లుగా ధ్యానం, సార్ చెప్పిన పుస్తకాలన్నీ చదవడం, ఫాలోఅప్ చేయడం. దీంతో నా పెయిన్ ఎలా పోయిందో నాకే తెలియకుండా పోయింది. నాలో ఉండే ఆ భయాలన్నీ పక్కకి వెళ్ళాయి. ఏవైతే డాక్టర్స్ చేయకూడుతున్నారో అవన్నీ చాలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కువ తిరగడం, గంటలు గంటలు జర్నీలు చేయడం కానీ వెళ్ళడం రావడం. అలాగే మరి నేను ఇంత ఆనందాన్ని పొందాను. టోటల్ ఫ్యామిలీ సఫర్ అయ్యాం. నేను వెళ్ళిపోతానేమో అన్న భయంతో, వాళ్ళు నాకేదో అయిపోయింది ఇంత చిన్న వయసుకి నేను చనిపోవాలని బాధతో నేను చాలా సఫర్ అయ్యాం. మరి ఈరోజు ఒక ధ్యానం అనే ఆ మార్గం ద్వారా నన్ను నేను నిలుపుకోగలిగాను, నా ఫ్యామిలీతో ఉండగలిగాను. మరి ఎంతమంది అలా ఉన్నారని, మంచం మీద ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పేదాన్ని. వాళ్ళు వింటారా లేదా నాకు అనవసరం, నేను వెళ్ళి ధ్యానం చెప్పాలి అనే దీంతోనే ధ్యానం గంటలు గంటలు నలుగురికి చెప్పడం కానీ నేను చేయడం కానీ జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ జీకే సార్. మీ యొక్క ఏదైతే ఒక జ్ఞానం ద్వారా నన్ను నేను నిలుపుకొని ఈరోజు నేను ఆనందంగా జీవించగలుగుతున్నాను. నాకు 59వ సంవత్సరం, 60 ఏళ్ళు నేను ఉంటానా లేదా అనుకోలేదు, కానీ దొరికింది అవకాశం. థ్యాంక్ యూ సార్. డాక్టర్స్ మీకు ఎప్పటిలోగా మీరు చనిపోవచ్చు అని చెప్పారు? 2002 నవంబర్లో పడ్డాను నేను. వాళ్ళు చెప్పింది ఎంత అంటే ఒక 6 మంత్స్, లేదు నువ్వు గట్టిగా ఉంటే 1 ఇయర్, అంటే 2003 నవంబర్ లోపల వెళ్ళిపోవాలి. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది 2004 మేలో వెళ్ళాను. అప్పటికి ఇంకా టోటల్ ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఉన్నది ఆ స్పైన్ బెండ్ అవుతూ ఉన్న
స్కైఫోస్కోలియోసిస్ అనే ఒక ప్రాబ్లము. దానివల్ల ఏంటంటే లంగ్స్ కంప్రెస్ అయ్యి క్రమేపీ అది పెరిగి చనిపోవడం జరుగుతుంది. డాక్టర్స్ 200% వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు. కానీ ఆవిడ వచ్చి మూల ఆత్మజ్ఞానం ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ అనే ఒక బుక్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని ఇల్యూజన్స్లో రిచర్డ్ బ్యాక్ యొక్క సత్యాలన్నీ నేర్చుకున్న తర్వాత తనకు తాను ఆత్మని పూర్తిగా ఎప్పుడైతే చూసుకొని నేను శరీరం కాదు ఆత్మ అన్న జ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా రిలీజ్ అయిందో అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడమే కాకుండా ఇది జరిగి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది, 22 years హ్యాపీలీ షీ ఈజ్ లివింగ్ అండ్ షీ ఈజ్ మోర్ దాన్ ఎ డాక్టర్. ఈరోజు మరి తమిళనాడు మొత్తాన్ని ఆరోగ్య సూత్రాలతో అద్భుతంగా తను ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నారు. అండ్ మరి గవర్నమెంట్ ఉద్యోగం టీచర్ ఉద్యోగం అంటే ఈరోజు లక్షలు ఇచ్చినా దొరకదు, నెలకి అలా లక్ష ఎంతో అమౌంట్ పడిపోద్ది అకౌంట్లో. అట్లాంటి దాన్ని ఈరోజు అబ్బాయి జర్మనీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగంలో హ్యాపీగా సెటిల్ అయ్యాడు. మరి చాలా సునాయాసంగా ఆ జాబ్ను కూడా ఆవిడ సాక్రిఫైస్ చేసి పత్రికారి బాటలో మరి ఒక రకంగా నా బాటలో మేడం ఈరోజు చెన్నై రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. గట్టిగా చెప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక మూల సూత్రం ఏంటంటే పత్రికారు చెప్పారు, చిన్న తలకాయ నొప్పికి చిన్న ధ్యానం, పెద్ద క్యాన్సర్కి పెద్ద ధ్యానం అని. ధ్యానంతో ఎంత పెద్ద సమస్యను తగ్గించుకోవచ్చు, కానీ ఆ సమస్యను తగ్గించుకోవడానికి ప్రాపంచికంలో ఎంతైతే మనం ఒక డబ్బులు కానీ టైం కానీ లేకపోతే ఒక సపోర్ట్ కానీ మనం పెట్టాల్సి వస్తుందో ఇక్కడ కూడా అంతా పెట్టాలి. ఏదో ఒక గంట ధ్యానం చేసి నేను చేశాను నాకు తగ్గలేదు, ధ్యానం చేసినా కూడా అలాగే ఉంది అని దాన్ని మనం నిందించడానికి లేదు. అక్కడ ఆ శాస్త్రం కరెక్ట్గా ఉంది. మనం బరువు పెట్టాల్సింది ఎంతైతే ఉందో దాన్ని మనం కరెక్ట్గా తెలుసుకొని పెట్టాలి. అది మేడం గారు 100కు 100 చేయటం వల్ల అప్పటి నుంచి ఈ రోజు వరకు చిల్లా చితగా ప్రాబ్లమ్స్ వస్తున్నా తిరిగి మళ్ళా ఆశ్రమ ధర్మాన్ని అవసరమైనప్పుడల్లా చేస్తూ ఎంత ఎత్తునైతే తను ప్రచారం చేయడానికి తను ఒక ధర్మ ప్రణాళిక తీసుకొని వచ్చారో దాన్ని 100కు 100 ఆచరణలో పెట్టడం వల్ల మరి ఈరోజు అద్భుతంగా ఆవిడ ముందుకి వెళ్ళగలుగుతున్నారు. సో ఈరోజు మనం జర్నీ ఇంటూ స్పిరిచువల్ టాబ్లెట్స్ బై పత్రిజీ అన్న దాంట్లో ఇంకొక 3-4 slides ఫాస్ట్గా చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. ఇందులో ఫస్ట్ 2 picturesలో క్లియర్గా మీరు ఒక థైరాయిడ్ గ్లోసల్ సిస్ట్ చూస్తున్నారు, ట్యూమర్ 5 centimeters. తర్వాత రెండింటిలో ఆల్మోస్ట్ 0. విదిన్ 1.5 yearలో విశేషంగా ఆశ్రమ ధర్మాన్ని చేయటం వల్ల ఇంత మొట్టమొదటి మీకు చెప్పాను, మామూలుగా ధ్యానం అంటే మనం ఏదో చిన్న చిన్న మానసిక సమస్యలు స్ట్రెస్ తగ్గుతుంది అనుకుంటాం. ఒక ట్యూమరు అది సర్జరీ చేయాలి, అది సింపుల్ ట్యూమరే, క్యాన్సర్ ఏమి కాదు. వాడికి పోయి ఆపరేషన్ చేయించుకోరా బాబు ఎందుకు నీకు ఇంత కష్టపడ్డం అని చెప్తే ఆపరేషన్ అంటే గొంతు మీద కత్తి పెట్టాలి, వాడికి ఆ భయము. గొంతు మీద కత్తి పెట్టడం అంటే పోయి ఎవరు ఆపరేషన్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆశ్రమ ధర్మాల్లో 40 days 2 times ఉండడం వల్ల తర్వాత విశుద్ధి చక్ర ప్రిన్సిపల్స్ బ్రహ్మర్షి పత్రిజీ వాక్షేత్రం బుక్ మరి థైరాయిడ్ బుక్ స్పిరిచువల్ టాబ్లెట్ ఈ 2 ఎక్స్టెన్సివ్గా స్టడీ చేసి సంగీతంలో తనకున్న పర్పస్ని రియలైజ్ అవుతూ ఎప్పుడైతే గంటల ధ్యానం ఆశ్రమ ధర్మంలో ఉండి చేస్తాడో అప్పుడు వితిన్ 1 yearలో స్కాన్ చేస్తే కూడా బిలో 1 centimeter ట్యూమర్ ఉంది. ఇట్ వాజ్ కంప్లీట్లీ రిజాల్వ్డ్. ఈరోజు హైదరాబాద్లో షాద్ నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న కేర్ సెంటర్కి తను ఇప్పుడు ఫుల్ టైమ్ హోలిస్టిక్ సెంటర్ ఇన్ఛార్జిగా పనిచేయడం జరుగుతుంది. ఇదే కాదండి, ఎనీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా పత్రిజీ ఇచ్చినటువంటి వాక్షేత్రం అనే పుస్తకము మరి థైరాయిడ్ అనే పుస్తకము ఈ 2 అద్భుతంగా పనిచేసి కొన్ని వేల మందికి ఈరోజు మన ఆరోగ్యాన్ని ట్యాబ్లెట్ లేకుండా మనం ఇవ్వగలుగుతున్నాం. చిన్నప్పటి నుంచి సంగీతం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది ప్రాక్టీస్ చేస్తే చాలు, అదే ట్యాబ్లెట్, సంగీతం ట్యాబ్లెట్ అంతే. అది నేర్చుకుంటే అదే థైరాయిడ్ని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇది అల్సరేటివ్ కొలైటిస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలనోస్కోపీ రిపోర్ట్. అంటే పేగుల్లో ఉన్నటువంటి ఒక మహమ్మారి, సెమీ క్యాన్సర్ లాగా లెక్క, జీవితం మొత్తం ఉంటుంది, మందులు వాడాలి. అలాంటి పరిస్థితుల్లో స్పెషలిస్టులు అందరి దగ్గర తిరిగి క్లియర్ కట్గా కొలనోస్కోపీ చేసి కింద నుంచి స్కోప్ వేసి చూస్తారు, పొళ్ళు పడతాయి మొత్తం పేగుకి. ఆ పరిస్థితుల నుంచి విదిన్ 1.5-2 yearsలో పూర్తిగా తగ్గించుకొని మరి ఈరోజు ప్రాజెక్టులో ఒక కీ పొజిషన్లో తను వర్క్ చేస్తూ తర్వాత ఒక 6 yearsకి 2012లో మళ్ళీ రిపీట్ చేసినప్పుడు కొలనోస్కోపీ కంప్లీట్ నార్మల్ వచ్చింది. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. సో ఆ పెద్ద పేగుకి వచ్చేటువంటి అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ డాక్టర్స్ బాగా అర్థమవుతాయి.
చాలా పెద్ద ఇబ్బందులు. వాళ్ళకి బ్లడ్ స్టూల్స్ అవి మనుషులు కూడా సన్నగా 35 కేజీలకు వచ్చేస్తారు, భోజనం సహించదు. అలాంటి పరిస్థితిని ఈరోజు పూర్తిగా జీరో చేసుకోవడం జరిగింది. దాని వెనకాతల అరిషడ్ వర్గాలు అన్నటువంటి ఒక అద్భుతమైన జ్ఞానం ఉంది. మన శరీరంలో చెత్త మనం బయటికి మోషన్ ద్వారా తీయాలి అంటే బుద్ధి స్థాయిలో ఉన్న చెత్త కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. ఈ ఆరింటిని ఎప్పుడైతే మనం పూర్తిగా నిన్న అద్భుతంగా చెప్పారు, మనలో ఉన్న జెలస్, ప్రైడు, ఈగో, అవి ఏ రోజైతే మనం పూర్తిగా తీయగలుగుతామో అప్పుడు కాన్స్టిపేషన్ నుంచి కొలాన్ క్యాన్సర్ వరకు, మలబద్ధకం నుంచి ఈ పెద్ద పేగు తాలూకా క్యాన్సర్ వరకు ఉన్న సమస్యలన్నీ చాలా సునాయాసంగా మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇది ఓవేరియన్ సిస్ట్. ఓవరీస్లో చాలామందికి ఈరోజు చిన్నప్పటికి పిల్లలు 13-14 సంవత్సరాల నుంచి పీసీఓడి కంప్లైంట్, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, ఓవరీలో ఎన్నో సిస్టులు వస్తాయి. 13-14 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అది. ప్లస్ గర్భిణీ స్త్రీల్లో వచ్చేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్, ట్యూమర్ వచ్చింది. సో ఈ మేడంకి ట్యూమర్ వచ్చినప్పుడు తనకి ఆపరేషన్ చేయించుకోని చెప్పింది. 2 సార్లు సివియర్ పెయిన్తో తను జాయిన్ అయింది హాస్పిటల్లో. అలాంటి పరిస్థితుల నుంచి ఆ ఎమోషనల్ బాడీ మీద ఏవైతే రకరకాల ఎమోషన్స్, సో ఉమెన్కి ఎప్పుడు కూడా ఏడుపు అనేది అలవాటుగా ఉంటుంది. వాళ్ళకి ఆ ఏడుపు అనే ట్యాప్ను కట్టాలి ఫస్ట్. ఆ ఎమోషన్సే సెకండ్ చక్రాలు వర్క్ చేసి గర్భాశయంలో సమస్యల కింద, ఆ నెలసరి సమస్యల కింద వాళ్ళకి ప్రధానంగా దారితీస్తాయి. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ అచీవ్ చేసిందో అప్పుడు ఒక స్టేజ్ ఆఫ్ హీలింగ్ జరిగింది. తర్వాత తన జీవిత ధ్యేయాన్ని ధ్యానంలో తెలుసుకున్న తర్వాత ఎక్స్టెన్సివ్గా 4-5 గంటలు ఆ సాధనలో ఎప్పుడైతే ఉందో అప్పుడు తర్వాత రిపోర్టు, ఇది 4వ రిపోర్టు లేటెస్ట్గా తీసింది. నార్మల్ ఓవరీస్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఆ ఓవేరియన్ సిస్ట్ లేదు, తనకి ఎలాంటి పెయిన్ కూడా లేదు. ఎవ్రీ 3 ఇయర్స్కి నేను ఆ సీరియల్గా స్కాన్స్ చేస్తూనే ఉంటాను. మనం ఏమీ కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి గర్భాశయం తీయించేసుకోవడము, ఓవరీ తీయించేసుకోవడము అన్న ఆపరేషన్ చేయించుకోవడం ఒక ఫ్యాషన్గా అయిపోయింది ఈరోజు. ధ్యానం చేసి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ని ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో, ఎప్పుడైతే పర్పస్ని తెలుసుకొని ఆధ్యాత్మిక పుత్రుల వైపు మనం ప్రయాణం చేస్తామో అప్పుడు ఎలాంటి గర్భాశయం సమస్యలైనా మనం పూర్తిగా నెలవారీ ఆత్మ ప్రణాళిక పౌర్ణమికి మనం తయారు చేసుకోవడం ద్వారా నెల వచ్చేటువంటి ఆ పీరియడ్స్ని సక్రమంగా అయ్యేటట్టుగా వితిన్ 6 మంత్స్లో మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. దానికి మీకు గైడ్ చేయడానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ నుంచి కౌన్సిలర్స్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఇది సేమ్ క్రానిక్ డిసీజ్ ఇందాక చెప్పినటువంటి. నమస్తే అండి అందరికీ. అలాగే బ్రహ్మర్షి పత్రిజ గారికి శతకోటి నమస్కారాలు. నా పేరు ఆత్మానంద, నేను అప్పాజీ గారి అమ్మాయిని. నేను వైజాగ్ అండి. నేను మొట్టమొదట ధ్యానం చాలాసార్లు జిగే గారు కానీ అందరూ చెప్తుంటే చేసేదాన్ని కాదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏంటి తగ్గుతుంది, పిరమిడ్లోని ఏం శక్తి ఉందని నేను చాలా వాదించేదాన్ని. తర్వాత అలాగా ధ్యానంలోకి వచ్చాను. నాకు అనుకోకుండా బ్యాక్ పెయిన్ వచ్చింది. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 25 రోజులు లేదా నెల రోజులైనా మీరు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు. ఆపరేషన్ చేయమని చెప్పారు. కానీ ఆపరేషన్ చేస్తే మాది కిరాణా షాప్, అదిని మేము ఉండలేము అని చెప్పి నేను వద్దని అనుకుంటే డాక్టర్ జీకే గారి ద్వారా ధ్యానం ద్వారా తగ్గించుకుంటాను బాబు, ఎన్ని రోజులైనా నేను ఉంటానని చెప్పేసి ధ్యానం ద్వారా తగ్గించుకుందామని చెప్పగానే అతను వచ్చి 4x4 పిరమిడ్ మాకు బెడ్ మీద పెట్టి ధ్యానానికి నేను కూర్చోబెట్టి పడుకోనేనండి. లెగలేను, కూర్చోలేను, పడుకోలేను, అలాగే ఉండేదాన్ని. ఏడ్చుకొని ఏంటి నా జీవితం, ఎందుకు నేను ఇలాగనేసి ఎప్పుడు ఆలోచించేదాన్ని అలాగను. అలాంటిది డాక్టర్ జీకే గారు చెప్పగానే నేను పడుకోనే మెడిటేషన్ చేశానండి. రోజుకి 10 గంటలు 12 గంటలు అలాగా ధ్యానం చేస్తుంటే నేను ఒక్కొక్కసారి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఎంత పెద్దలు చెప్తారు, అలాగే అనిపించేది మాట నాకు. కానీ 10 రోజులు ధ్యానం చేయగానే నాకు పిరమిడ్ సీలింగ్లోంచి మీరు చేసే సాధన సరిపోవట్లేదనేసి నాకు మెసేజ్ వచ్చిందండి. రాగానే అప్పుడు ఇందులో ఏదో ఉంది, ఎలాగైనా చెయ్యాలి, నేను ఇంత వాదించాను, ఏంటి అది నేను నేర్చుకుంటానని వెంటనే సార్కి ఫోన్ చేసి సార్ నాకు ఇలాగ వచ్చింది మెసేజ్ అనగానే అతనేమో నైట్ టైం చెయ్యండి అని చెప్పారు. మళ్ళీ చెప్పగానే నైట్ టైము ఉదయం 7 నుంచి మళ్ళీ మెడిటేషను, అలాగే అయితే ధ్యానం లేకపోతే పుస్తకం చదవడం, లేదంటే సార్ సీడీలు అలాగే మ్యూజిక్ ఆలకించడం. నైట్ టైం కూడా అలాగే మెడిటేషన్ చేస్తుంటే ఒక 10 రోజులు మెడిటేషన్ చేసేటప్పటికి నా బాడీ అంతా ఐస్లాగా అయిపోయిందండి. ఎప్పుడైతే ఐస్లాగా అయిపోయిందో వెంటనే చాలా కోపం వచ్చింది.
ఏంటి పడుకొని అలాగ ఉన్నాను, నాకు నడుము పట్టేసింది, నాకు అయితే నేను మళ్ళీ మంచం మీద ఉండిపోతానంటే అక్కనే కళ్ళు ఇప్పేసి మేదలేసి చూస్తే మళ్ళీ నా బాడీ అంతా నార్మల్గా వచ్చింది. వచ్చి కానీ మళ్ళీ డాక్టర్ జీకే గారికి ఫోన్ చేసి ఇలా ఉందనగానే నీకు హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, మీరు ఏమైనా సరే చూస్తాను తప్పని మీద లేవద్దని చెప్పారు. మళ్ళీ పగలు 10 గంటలు, రాత్రిలో ఒక 6 గంటలు, అలా రోజుకి 18 గంటలు. నీకు దారబంధం దాటి 30 రోజులు కూడా నేను రాలేదండి బయటికి. నేను అలా ధ్యానం చేయడం, పడుకోవడం, ధ్యానం చేయడం అలాగా. ఒక రోజు ఒక 5 రోజులు చేసేటప్పటికి నాకు మళ్ళీ ఐస్లాగా బాడీ అంతా అలాగే అయిపోయి, మాస్టర్స్ ఎవరో నాకు తెలీదు 2 చేతులు గ్లౌజులు వేసుకొని నాకు ఎక్కడైతే L4లో కంప్లైంట్ ఉందని చెప్పారో అక్కడ సర్జరీలా చేసి ఒక 2 నిమిషాలు చేసిన వెంటనే మేడం మీకు తగ్గిపోయింది, హ్యాపీగా తిరగండి అని మళ్ళీ నాకు వాయిస్ మెసేజ్ వినిపించింది. కానీ టైం చూస్తే 2:45 అయింది. అంత మా మీదకి లేచి అలాగ కూర్చొని అటు ఇటు తిరిగితే నొప్పి లేదండి. వెంటనే మెట్లెక్కి తిరిగాను, నొప్పి లేదు. ఎంత ఆనందం అనిపించిందంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి. థ్యాంక్ యూ. సో తనకి క్లియర్గా ఆ యాస్ట్రల్ సర్జరీ, సూక్ష్మ శరీరంలోనే శస్త్రచికిత్స అనేది వెన్ను ప్రాంతంలో 3 రోజుల పాటు మధ్యాహ్నం పూట జరిగి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఇంకా నడుము నొప్పి లేదు. సర్జన్ నేనే దగ్గర తీసుకెళ్ళాను, న్యూరో సర్జను. కంపల్సరీగా ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పారు. వితౌట్ ఎనీ సర్జరీ ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన డిస్క్ ప్రాబ్లం తను పూర్తిగా తగ్గించుకొని బెంగళూరు 18 గంటలు తను బస్సుల్లో, వాటిల్లో, కారులో వెళ్తుంది. ఏ పెయిన్ లేదు, చక్ర కంప్లీట్గా హీల్ అయింది. క్రిస్టల్ క్లియర్ మెసేజ్ అది. తర్వాత ఈ 3 రకాల ఆనందాలు అనే దాన్ని కొద్ది రోజులు నేర్చుకొని ఇప్పుడు సంగీతం చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు. ఒక బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ముడుకుల నొప్పి కానీ ఏమీ లేవండి. చాలా చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్. సో పత్రిజీ ఇచ్చినటువంటి 3 టాబ్లెట్లలో విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. కాఫీ, టీ, ఇడ్లీ ఫుడ్ అది విషయానందం. సంగీతం నేర్చుకుంటే అది భజనానందం. ధ్యానంతో ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ బ్లిస్ఫుల్లోకి వెళ్తే కనుక అది బ్రహ్మానందం. ఈ 3 రకాల ఆనందాలు పొందాలి అన్నటువంటి ఒక ట్రైనింగ్లోకి మనం పీపుల్ని మనం తీసుకెళ్ళినప్పుడు అద్భుతంగా వాళ్ళలో ఆరోగ్యాన్ని మనం ఇవ్వగలుగుతాం. ట్యాబ్లెట్ అంటే ఏంటంటే కేవలం తిండి మాత్రమే జీవితం అనుకొని వచ్చే వాళ్ళకి ధ్యానాన్ని రుచి చూపించి బ్రహ్మానందం తెలియచేయటం. ఈ 2 ఉన్న వాళ్ళకి సీనియర్ మాస్టర్స్ ఉంటారు. అద్భుతంగా వాళ్ళ మెడిటేషన్ ఉంటుంది, ప్రచారం ఉంటుంది. కానీ వాళ్ళకి పొట్ట చించితే ఒక కళ కూడా ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లు వస్తాయి ఆర్ట్స్ నేర్చుకోమని. అందుకే వాళ్ళకి ఇంకా కొద్దిపాటి థైరాయిడ్ ట్యాబ్లెటో లేకపోతే ఇంకేదైనా ఎందుకు ఉంటుందంటే సాంఘిక సమస్య. రోజు ఓనామాలు దిద్దడం, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. పరి చెప్పారు నిన్న, ఆ చేంజ్కి, మార్పుకి మనం సిద్ధంగా ఉండడం. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో కొత్తది, అప్పుడు మనం జీరోలో ఉంటాం. కాబట్టి పత్రిజీ చెప్పారు ఎప్పుడు ఏదో ఒక కొత్త కళని, కొత్త భాషని, లేదా ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. శ్లోకాలు కంఠస్థ పెడుతూ ఉండాలి. అవి ఈ 3 రకాల ట్యాబ్లెట్లు. 3 ఆనందాలకు ఎప్పుడైతే మనం మంచి కష్టాలు తీసుకుంటామో అప్పుడు ఎలాంటి చెడ్డ కష్టాలని మన లైఫ్లోకి, ఒక సాంఘిక సమస్య అయినా, రిలేషన్షిప్ ప్రాబ్లం అయినా, ఆర్థిక సమస్యలైనా, కారణం ఈ 3 ఆనందాలు జీవితంలో ఉండాలని మనం తెలుసుకోకపోవడం. వీటిని తెలియజేసేదే ఆనంద బ్రహ్మ సంస్థ ప్రధానంగా. నెక్స్ట్ స్లైడ్. ఈ 3 ఇవ్వడానికి ఇంకొక 3 ట్యాబ్లెట్లు లక్ష్మీ, పార్వతి, సరస్వతి. లక్ష్మీదేవి అంటే అబండెన్స్, సంపద. పార్వతి అంటే ధ్యానము, ఆత్మజ్ఞానము. సరస్వతీదేవి అంటే కళలు. ఈ 3 దేవతల్ని పూజించడం అంటే ఫోటో పెట్టుకొని పూజ చేయడం కాదు. ధ్యానం చేస్తే పార్వతీదేవిని మనలోకి ఆహ్వానించుకుంటాం. జ్యోత్స్న రావాలి. అదేవిధంగా కళల్ని మనం ప్రాక్టీస్ చేస్తే సరస్వతీదేవిని మనం జీవితంలోకి ఆహ్వానించుకుంటాం. ఎప్పుడైతే ఈ 3 దేవతల్ని ధ్యానంతోని, కళలతో ఆహ్వానిస్తామో అప్పుడు మన జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. సో ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మేజర్ లివర్ కంప్లైంట్. డాక్టర్స్ అయితే నువ్వు ఇంకా మ్యారేజ్కి పనికిరావు, పిల్లలకి పనికిరావు అని తేల్చి చెప్పేశారు. ఆ లివర్ ప్రాబ్లం వల్ల బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. ఆ స్టేజ్ నుంచి ఈరోజు తన కుటుంబంతో ఎలా ఉంది అనేది ఒక 2 మినిట్స్లో కట్ జర్నీ విందాం. నమస్తే మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ, గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సారు స్పిరిచువల్ ట్యాబ్లెట్ చెప్తుంటే ఏంది స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని నిద్ర వచ్చినట్టుంది అందరికీ. నా పేరు జోష్న, మాది ఏర్పేడు. నాకు ఒక 15 సంవత్సరాలుగా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. 15 సంవత్సరాలకు ముందు
నాకు లివర్ కంప్లైంట్. ఎలా అంటే మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కే పిల్లలు లేరు. ఎందుకనేసి చెకప్కి వెళ్తే హాస్పిటల్కి అక్కడ నీకు స్కానింగ్ టెస్టులు అన్నీ చేసి పిల్లల గురించి ప్రాబ్లం కాదు, నీకు లివర్ కంప్లైంట్ ఉంది, ఎమర్జెన్సీగా నువ్వు లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకో అని చెప్పారు. సరే అని చెప్పి ఇమీడియట్గా ఏంది మేము ఒకటి వెళ్తే ఇంకోటి దైవం ఒకటి తెలిసింది అనేసి మేము వెంటనే తిరుపతికి వచ్చేసాము. తిరుపతికి వచ్చి ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ కాడ చూపిస్తే లైఫ్ లాంగ్ ఈ అమ్మాయికి సర్జరీ అనేది దీనికి ట్రీట్మెంటే లేదు, దీనికి ఒక మెడిసిన్ కూడా నార్మల్గా ఇస్తామే తప్ప దీనికి పూర్తి పరిష్కారం అనేది లేదని చెప్పి డాక్టర్లు చెప్పారు. అయితే అక్కడ నాకు సరే చిన్న సర్జరీ చేస్తాము, నార్మల్ కొద్ది రోజులు తను హ్యాపీగా ఉంటుంది మీ ముందర అని చెప్పేసి అమ్మ వాళ్ళకి చెప్పడం అది చేశారు. ఆ సర్జరీ కూడా ఎలా అంటే ఎండోస్కోపీతో చేశారు. ఆ ఎండోస్కోపీ ఏంటంటే నా బ్యాడ్ లక్ ఏంటంటే అది కూడా ఫెయిల్యూర్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ అయ్యి, ఆ బ్లడ్ వామిటింగ్స్ అయ్యి ఇమీడియట్గా బ్లడ్ అంటే హాస్పిటల్ నా బెడ్ అంతా డాక్టర్లు అందరూ రూమ్కి అంతా వచ్చేస్తారు. అలా సీరియస్ కండిషన్లో నా పొజిషన్ వెళ్ళిపోయింది. ఇంక ఈ అమ్మాయి బతకదు, మీరు వెళ్ళిపోండి. ఈరోజు ఫ్యామిలీ ఏం చేస్తున్నావు చెప్పు. అట్లా ఆ స్థితిలో నేను స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ లేకొచ్చాను. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ లేకొచ్చి సరే ఒకప్పుడు ట్యాబ్లెట్లు వాడాను, మళ్ళీ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అంటున్నారు. ఈ డాక్టర్ జీకే సార్ అంటున్నారు, ప్రసన్న మేడం గైడెన్స్తో నేను సార్ని కలిశాను. సరే ఈ ట్యాబ్లెట్లు వాడితే ఏమన్నా డాక్టర్ని కలిస్తే నాకు ఏదన్నా సొల్యూషన్ జరుగుతుందా అనేసి నేను అనుకుంటే ఆ డాక్టర్ గారు ట్యాబ్లెట్లు అంటున్నారు అనేసి నేను ఈ ట్యాబ్లెట్లన్నీ వాడలేను సార్, నాకు అవసరం లేదు, ఇప్పటికే నేను ఎన్నో వాడానని చెప్తే ఈ ట్యాబ్లెట్లు కదమ్మా బుక్స్, నేను చెప్పినట్టు 8 గంటలు ధ్యానం రోజుకి, ఈ బుక్స్ చదివావంటే నువ్వు 1 ఇయర్లో హ్యాపీగా బయటపడతావని చెప్పి సార్ చెప్పినట్టు ఫిజికల్గా డాక్టర్ నువ్వు బతకువు అన్న డాక్టరే 1 ఇయర్లో నేను సార్ చెప్పినట్టు చేసేకాడికి రిపోర్ట్లు అన్నీ చేసి నార్మల్ అని చెప్పారు అందరూ. థ్యాంక్ యూ. సో సమయాభావం వల్ల తనకి ఈరోజు చక్కగా పిల్లడు పుట్టాడు. కుటుంబం అంతా శాకాహారులు కాదు, చాలా ఇబ్బంది పడింది గ్రామంలో. ఇప్పుడు ఈరోజు మళ్ళీ వేరు కార్పణలోకి వచ్చి భర్త కూడా శాకాహారిగా మారి ఇంట్లో నుంచి తను అమెరికాలో ఉన్న వాళ్ళకి ఫోన్లో కౌన్సిలింగ్ ఇస్తుందంటే మీరు ఎవరు నమ్మరు. ఈరోజు మా బాబు గారు 6 ఇయర్స్ బాబుని కూడా చూపిస్తాను మీకు. సో 40 మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే 40 పెను మార్పులు అన్నటువంటి ఒక గొప్ప లెవెల్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తను పూర్తిగా అర్థం చేసుకొని మరి చక్కగా స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఫోన్ ద్వారా అందరికీ సర్వీస్ చేస్తూ కుటుంబాన్ని కూడా ధ్యాన కుటుంబంగా మార్చుకొని ఈరోజు ఈ 2 రోజుల ప్రోగ్రామ్కి అత్తగారి సాయంతో ఆవిడ వచ్చింది. ఆవిడ ఎక్కడున్నా కూడా ఆవిడకి ప్రత్యేకించిన ధన్యవాదాలు సపోర్ట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ బాబు. నెక్స్ట్ స్లైడ్. థ్యాంక్ యూ. యా. సో చివరిగా పత్రిజీ మనకి కామన్ మ్యాన్ టు రూలర్ అన్న ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చారు. ఇవన్నీ పత్రి సార్ దగ్గర నుంచి స్టార్టింగ్లో నేను విన్నప్పుడు ఇవన్నీ సింపుల్ కాన్సెప్ట్స్ స్పిరిచువల్గా నేర్చుకోవడానికి. కానీ ఒక డాక్టర్గా అనారోగ్యం మీద ఎప్పుడైతే నేను దృష్టి పెట్టానో ఒక స్పిరిచువల్ పెథాలజీ ఒక్కొక్క కంప్లైంట్కి వెనకాతల పత్రిజీ ఇచ్చినటువంటి మూల జ్ఞానమే ఉంది అన్న విషయాన్ని 1కి 10 సార్లు ప్రూవ్ చేసుకున్న తర్వాతే మరి ఈ ఆధ్యాత్మిక ధ్యాన గుళికలు మనం తీసుకెళ్తున్నాము. ప్రారంభంలో మనం చాలకడిగా వస్తాం, అంటే కామన్ మ్యాన్. అక్కడి నుంచి ఎన్నో ఇటువంటివి వినడం వల్ల శ్రవణుడిగా మారుతాం. విన్న తర్వాత గ్రాహకుడిగా మారుతాం, గ్రహిస్తాం విషయాన్ని, గ్రాస్పర్. విషయం గ్రహించిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? సాధకుడిగా మారాలి. గంటలు సాధన చేయాలి, పుస్తకాలు చదవాలి, ఇటువంటి క్లాసులు అటెండ్ అవ్వాలి. సాధన చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం బోధకుడిగా మారుతాం. ఆ బోధన స్టేజ్లో కనుక మనం కొన్ని సంవత్సరాల పాటు మనం కంటిన్యూ అవుతే అప్పుడు మనం శాసనుడిగా మారుతాం. కాబట్టి చాలకుడు, శ్రవణుడు, గ్రాహకుడు, సాధకుడు, బోధకుడు, చివరికి గౌతమ బుద్ధుడిలాగా ఒక శ్రీకృష్ణుడిలాగా శాసనుడు అవుతాం మనం. ఈ కాన్సెప్ట్లో చాలామంది సాధన చేస్తారు, చాలా బాగుంటుంది కొద్ది రోజులకి వాళ్ళకి. కానీ సాధకుడి నుంచి వాళ్ళు బోధకుడిగా మారరు. ఎందుకు ఈరోజు పిఎంసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ యజ్ఞాన్ని తలబెట్టాలి? అన్ని కోట్లతో మనం ఛానల్ ఎందుకు పెట్టి ప్రజలందరికీ చెప్పాలి? ఎందుకంటే సాధకుడు బోధకుడు అవ్వాలి. ఎప్పుడైతే సాధకుడు బోధకుడు అవుతాడో ఆ బోధన నుంచి మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకోవడం ద్వారా తర్వాత స్థితికి మనం వెళ్తాం. మనం ఇచ్చిందే మనకు వస్తుంది. జ్ఞానం ఇస్తే జ్ఞానం మనకు తిరిగి వస్తుంది. కాబట్టి ఆ గివింగ్ నేచర్ని ఎప్పుడైతే మనం కరెక్ట్గా పెడతామో అప్పుడు మెడ నుంచి షోల్డరు, చేతికి వచ్చేటువంటి అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా ఫ్రోజన్ షోల్డరు,
ఆ ఇవ్వడానికి తీసుకోవడానికి ఉన్నటువంటి సూత్రాలని మనం సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల, సాధకుడి నుంచి బోధకుడిగా మారకపోవడం వల్ల అక్కడ మనం స్టాగ్నేట్ అవుతాం. కాబట్టి ఆ టీచింగ్లోకి మనం ప్రధానంగా వెళ్ళాలి అన్న అద్భుతమైన విషయాన్ని ఈ ట్యాబ్లెట్ నుంచి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇది సాధనలో 4 శత్రువులు. మొట్టమొదటి భయాన్ని జయించాలి, అవి మూలాధార సమస్యలు. తర్వాత ఈగో, స్వాదిష్టాన మణిపూరక చక్రంలో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, డయాబెటీస్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, అవన్నీ సెకండ్. ఈగో ఫ్యాక్టర్ నుంచి బయటపడడం. మూడవది పవర్స్, ఆ స్పిరిచువల్ పవర్స్ అని అన్ని రకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ కొంతవరకు డయాబెటీస్ కూడా. ఆ పవర్స్ని ప్రాపంచిక పరిధిలో పెంచుకోవడానికి కాకుండా ఆత్మజ్ఞానం పెంచుకోవడానికి వాడాలి. డబ్బులు బాగా ఉన్న వాళ్ళు పిరమిడ్లు కట్టాలి, పిఎంసి ఛానల్కి ఇతోదికంగా సాయం చేయాలి, ఇటువంటి గొప్ప గొప్ప యజ్ఞాలు కండక్ట్ చేయాలి. మనం ఇస్తే మనం పొందుతాం, నిన్న చెప్పినటువంటి సృష్టి ప్రిన్సిపల్ ప్రకారం. కాబట్టి ఆ పవర్ని మనం ప్రజలకు పంచివ్వాలి. జ్ఞానాన్ని, దానాన్ని, మన సమయాన్ని ఎంతగా పంచితే అంతగా అది మనకి పెంపబడుతుంది అనేది మూడవది పవర్ ప్రిన్సిపల్ చెప్తుంది. తర్వాత నాలుగవది ఆధ్యాత్మిక బద్ధకం. మానసిక సమస్యలు కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, చిన్నపిల్లల్లో వచ్చేవి, సాంఘిక సమస్యలు, ఇవన్నీ కూడా ఆ చివరాఖరి ఆధ్యాత్మిక బద్ధకం. ధ్యానం గొప్పదని తెలుసు, ప్రపంచం అంతా చాటి చెప్పాలని పత్రిజీ మనకు గోల్ ఇచ్చారు. దానికోసం మనం నిరంతరం కష్టపడకపోతే ఆ చివరాఖరి ఆధ్యాత్మిక బద్ధకంలో మనం ఆగుతాము. అక్కడ దాని నుంచి జీవితంలో దాన్ని తిరిగి చెప్పడానికే మన సమస్యల్ని మనం తెచ్చుకుంటాం. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ నుంచి ఇటు కౌన్సిలింగ్ సర్వీసెస్. లాస్ట్ స్లైడ్, లాస్ట్ బట్ వన్ స్లైడ్ పెట్టండి. సంథింగ్ చేంజ్డ్ ప్రెజెంటేషన్. విశేషంగా జూమ్ మాధ్యమం ద్వారా కౌన్సిలింగ్స్ ఇవ్వటము, మరి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ని లెవెల్ 1లో ఒక 150 ట్యాబ్లెట్స్ నేర్చుకోవడం ద్వారా అద్భుతంగా మీరు కౌన్సిలర్స్గా, వర్క్షాప్ ట్రైనర్స్గా మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఆనంద బ్రహ్మ ద్వారా విశేషంగా కళాకారులు ఎవరైనా ఉన్నాయి ఆ డయాస్ నుంచి చక్కగా వాళ్ళ కళను ప్రదర్శిస్తూ నేను అద్భుతంగా చిన్నారులు నాగాయలంక నుంచి వచ్చి మనకి ఎంతో మెసేజ్ సందేశాత్మకంగా అందించారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆనంద బ్రహ్మ కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చు. అయితే ఏదైతే వైద్య విధానం ఉన్నాయో వాటికి ఈ ధ్యానారోగ్య సూత్రాలని మనం అందించి పత్రిజీ యొక్క సూచనలతో ఫలాపేక్ష రహితంగా ఎలాంటి ఒక్క పైసా కూడా తీసుకోకుండా అద్భుతంగా ఈ సర్వీసెస్ని ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు గ్లోబల్ లెవెల్లో నాకు వర్క్ చేసే అవకాశాన్ని పత్రిజీ కల్పించారు. 5 years మరి యూకేలో ఉండి నెక్స్ట్ 5 years ఇప్పుడు నేను యూఎస్కి త్వరలోనే షిఫ్ట్ అవుతున్నాను. తర్వాత 5 years మరి పరి యొక్క వండర్ఫుల్ గైడెన్స్తో ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ గ్లోబల్లో తను తీసుకున్నారు. సో తిరుపతి మాస్టర్స్, జోన్ ఇన్ఛార్జెస్ అందరూ డాష్ మీదకి రావాలి. అండ్ ఈ యజ్ఞం తలపెట్టిందే మొదలుగా ఇందుమతి మేడం నెల్లూరు, మరి రాజలక్ష్మి గారు వేది మీదకి రావాలి చెన్నై. వాళ్ళ పర్యవేక్షణలో ఒక 5 లక్షల రూపాయల వరకు ఈ యజ్ఞానికి, అన్నదానానికి అద్భుతంగా ఇవ్వగలిగినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిఎస్ఎస్ మూమెంట్లో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనేది ఒక హెల్త్ వింగ్గా అద్భుతంగా పనిచేస్తూ ఎవరు వచ్చినా వాళ్ళని మాస్టర్గా తయారు చేయడం, మూమెంట్కి అందజేయడం. దిస్ ఈజ్ వాట్ ద వర్క్ వీఆర్ డూయింగ్. అండ్ ప్రతి యజ్ఞానికి అండ్ యుఎస్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ కూడా ఒక $10,000 రైజ్ చేయడమే కాకుండా 40 ప్లేసెస్లో నేను తిరిగి ఎంతోమందిని యజ్ఞానికి వచ్చేటట్టుగా చేయడంలో నాకు భాగస్వామి తెలిపినందుకు నాకు ఆనందంగా ఉంది. మరి అక్కడ యజ్ఞం నుంచి ఇక్కడ యజ్ఞంలోకి వచ్చాను. ఇక్కడి నుంచి మళ్ళీ రిషికేశ్లో హిందీ ధ్యానమాచక్రం అక్టోబర్లో, దాని తర్వాత ఒరిస్సా ధ్యానమాచక్రం నవంబర్లోని, తర్వాత మన డిసెంబర్ ధ్యానమాచక్రం వస్తుంది. అది అయిన తర్వాత రాయ్పూర్లో ఉంటుంది, నెక్స్ట్ వియత్నాం. సో గ్లోబల్గా పత్రిజీ ఇచ్చినటువంటి ఆ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తుని తీసుకుని వెళ్ళడానికి మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. పరి టీచర్స్ ట్రైనింగ్ వర్క్షాప్ అన్న రెస్పాన్సిబిలిటీ నాకు ఇవ్వడం జరిగింది. ఎవరెవరికైతే ఇంగ్లీష్ వచ్చో వాళ్ళందరూ కూడా టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ మీరు చేయాలి. అడ్మిన్స్ నుంచి ఆ డీటెయిల్స్ తీసుకోండి. ఆ సర్టిఫికేట్తో ఒక వాల్యూ క్రెడిట్ సర్టిఫికేట్, అది గ్లోబల్గా ఎక్కడైనా మీరు దాంతో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు ధ్యాన ప్రచారం చేయొచ్చు. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సీనియర్స్ అందరూ కూడా వండర్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. దేవరాజు గూడూరులో ఒక స్పిరిచువల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని తను తయారు చేయడం జరిగింది.